మంత్రులని అదుపులో పెట్టేందుకోసం జరుగుతున్నటువంటి ఒక గేమ్ ఇది. అంటే ఈ ఒక్క మంత్రేనా? ఈయనే కాదు కదా, సుభాష్ని అట్లాగే పెడుతున్నారా, అనితని అట్లాగే ఇబ్బంది పెట్టారా, అట్లాగే మంత్రులకు సంబంధించి దాదాపు 5-6 మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన మంత్రుల్ని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే హైలైట్ చేస్తున్నారు. ఇందులో వైసీపీ రైట్ చేయట్లేదు, ఇంకొకళ్ళు రైట్ చేయట్లేదు. అవును, ఎస్పెషల్లీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులే హైలైట్ చేస్తున్నారు. మొన్న అదేంటది తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రాకి ఒక కబురు పంపించింది, ఒక మంత్రి వచ్చి సెటిల్మెంట్లు అన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి. అది తర్వాతన ఏదో ఎవరో అనగాని సత్యప్రసాద్ పేరు ఏదో రాశారు ఎక్కడ మన ఒక వీటిట్లో వెబ్సైట్లలో. అంటే ముందు ఒక వార్త ఇందులో వస్తుంది, తర్వాత వెబ్సైట్లు వీటిట్లలో వాళ్ళ పేర్లు రాసుకొస్తున్నారు. కొన్ని అయితే డైరెక్ట్గానే విమర్శిస్తున్నారు. ఇక్కడ నిజంగా ఆ మంత్రులకు అంత స్వేచ్ఛ ఉంది నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమాచార ప్రసార శాఖల మంత్రి పార్థసారథి ఎక్రిడిషన్స్ ఆయన ఇవ్వగలిగాడా? డిసెంబర్ కల్లా 31తో ముగిసిపోద్ది కదా, రెన్యువల్ చేసుకోమన్నారు. రెన్యువల్ చేసి 2 నెలలకు రెన్యువల్. ఇదివరకు జగన్ అదే చేశాడు కదా. అంతే. సమాచార ప్రసార శాఖల మంత్రి ఆయనే కదా. అవును. ఎందుకని చేయలేకపోతున్నారు?